నమస్కారం సార్. సార్ మనం చూసుకున్నట్లయితే జగన్ సర్కార్ కూడా ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల పడిపోయిందని విన్నాం. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? సో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ అని సెంట్రల్ గవర్నమెంట్ బాడీ ఒకటి ఉంది. అది మోడీ గారి దగ్గర నుండి వచ్చింది ఇన్విటేషన్. అంటే ఒక స్కెలిటన్ ఫార్మాట్ బిల్డ్ చేశారు, ఒక స్ట్రక్చర్ ఎలా ఉండాలి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక ల్యాండ్ని, మీ ల్యాండ్ మీకుంటే అది మీ ల్యాండ్ అని సర్టిఫై చేయడం అనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంటే అంతకుముందు ఏముండేదంటే ఇప్పటివరకు కూడా గవర్నమెంట్లో దాదాపు తహసీల్దారు, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, వీడిఓ వీళ్ళందరూ కూడా 30 రికార్డులు, అంటే 30 జాగాల్లో చెక్ చేయాలి ఈ ప్రాపర్టీ దీప్తికి చెందుతుంది అంటే. ఆ 30 రికార్డులో ఒక్క రికార్డ్ టాలీ కాకపోయినా ఆ ల్యాండ్ నీకు చెందదు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫస్ట్ స్కీమ్ పెట్టారు. అయితే ఒక్కసారి గవర్నమెంట్ డిసైడ్ చేసి లేటెస్ట్ డిజిటల్ సర్వే చేసి అది నీకని చెప్తే ఒక పేపర్ ఇస్తారు. 30 రికార్డులు వదిలి సెటిల్ డీడ్ అని ఇస్తారు. ఆ సెటిల్మెంట్ డీడ్లో మీకు ఆ ఒక్క ఫ్యూచర్లో ఈ ఒక్క పేపర్లో మీరు 30 రికార్డులు చెక్ చేయకుండా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి సార్? అసలు అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు ఈ మొత్తం ఈ లా ప్రకారం డిస్ప్యూటెడ్ సెటిల్డ్ 2 రిజిస్టర్స్ ఉంటాయి. అన్ని 30 రికార్డులు చెక్ చేసి ఓకే అని సెటిల్డ్ ఇస్తే సెటిల్డ్లో ఉంటుంది. ఒకవేళ 1-2 తక్కువ అయితే డిస్ప్యూట్లో పడేస్తారు. బెనిఫిట్ ఏంటంటే ఈ సెటిల్డ్ అని ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ మనకి ఇన్సూరెన్స్ కడతారు ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఓనర్కి. కట్టినప్పుడు రేపు పొద్దుట మీ సెటిల్ డీడ్ ఇచ్చిన తర్వాత ఇంకొక X% మీ ల్యాండ్ని కబ్జా చేస్తే గవర్నమెంట్ విల్ కాంపన్సేట్ ది పార్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ల్యాండ్. మీకు ఎంత మీకు ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు అలాగ లేదు. అది మేజర్ అడ్వాంటేజ్. మంచి పాలసీ, మంచి ఇంటెన్షన్, బట్ కరెక్ట్గా అమలుపరచలేనందువల్ల ఇది ఫెయిల్ అయింది. మోడీ గారు ఏమన్నారంటే మీ స్టేట్కి అనుకూలంగా మార్చుకోండి, మళ్ళీ ఒకసారి రివ్యామ్ చేసి అన్ని ఒపీనియన్ అంటే పబ్లిక్ ఒపీనియన్ సర్వే అన్నీ చేసి కరెక్ట్గా ఉంటే అప్పుడు అమలు పరుద్దాం అన్నారు. ఇది ముందే ఇంట్రడ్యూస్ చేశారు, గవర్నమెంట్ పడిపోతుందని చెప్పి. ఒక 6 నెలలు అక్టోబర్ 2023లో ఎప్పుడు పెట్టారు ఈ పాలసీని. సో రెండోది ఏమైందంటే ఈ సెటిల్మెంట్ లేకపోతే డిస్ప్యూటెడ్ రిజిస్టర్స్ డీల్ చేయడానికి 2 గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు. LTO ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్, LTAO ల్యాండ్ టైటిల్ అఫిలియేట్ ఆఫీసర్. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో 553 కోట్లు ఉన్నాయి, ప్లస్ 17,000 గ్రామాలు ఉన్నాయి. ఆ 17,000 గ్రామాలను సర్వే చేయడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు నాకు తెలిసి 5,000-6,000 గ్రామాలు మాత్రం అయినాయి. సో డిజిటల్ సర్వే అంటే లేటెస్ట్గా మీరు చూసుకుంటే నిజాం కాలంలో డాక్యుమెంట్ ఉర్దూలో రాస్తుండే హ్యాండ్ రిటర్న్, తర్వాత తెలుగులో హ్యాండ్ రిటర్న్ ఒక 60-70 సంవత్సరాలకి దాని లైఫ్ ఉండదు. మొత్తం ఇంక్ చెదిరిపోయి అన్నీ ఉంటాయి, చదవడం కూడా కరెక్ట్ రావట్లేదు. సో దానికి రీచెక్ చేసి సెటిల్ రిజిస్టర్లో పెడతా ఉన్నారు. సో బట్ అక్కడ ఏమైందంటే వీళ్ళిద్దరికీ ఏ అర్హత లేదు, ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకోవచ్చు అన్నారు. అంటే నా బామర్దిని పెట్టుకోవచ్చు, నా చెల్లెల్ని పెట్టుకోవచ్చు, నా అక్కని పెట్టుకోవచ్చు, అంటే మనకు ఫేవర్ అని పెట్టుకుంటాం. అదే IAS IPS కావాలంటే ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంది, టెస్ట్ పాస్ అవ్వాలి అన్నారు. ఇక్కడ రూల్స్ పెట్టలే. వీళ్ళిద్దరూ గవర్నమెంట్కి అనుకూలమైన వాళ్ళు పెట్టుకోవచ్చు అనేది అపోహ. అంటే వాళ్ళిద్దరూ వాళ్ళ ఫేవర్ పెట్టుకుంటారు, గవర్నమెంట్కే ఫేవర్ చేయాలి. నీ ల్యాండ్ నేను లాక్కోవాలనుకోండి, వాళ్ళు సెటిల్డ్ కాదు డిస్ప్యూట్లో పడిస్తే నేను కబ్జా చేసుకోవచ్చు. అదొక డిసడ్వాంటేజ్. మూడోది ఏంటంటే సేల్ డీడ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టారు. నీ ప్రాపర్టీ సేల్ డీడ్ మీద ఒక సీఎం ఫోటో ఎందుకు వస్తుంది? సీఎం ఇస్తే అది పెట్టుకోవచ్చు. సీఎం మన ఓన్ ల్యాండ్ కదా, మన తాతల ముత్తాల దగ్గర వచ్చే ల్యాండ్ మీద మీ ఫోటో ఎందుకు అని అడిగారు. నెక్స్ట్ పాయింట్ ఏమైందంటే జెరాక్స్ కాపీలు, ఒరిజినల్స్ సేల్ డీడ్ వాళ్ళ దగ్గర పెట్టుకుని జెరాక్స్ కాపీలు ఇస్తున్నారు బయర్స్కి అండ్ ఓనర్స్కి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రేపొద్దు నాకు లోన్ కావాలి, మరి నా పరిస్థితి ఏంటి? నా కొడుకు పెళ్లి చేయలేదు, నా కూతురు పెళ్లి చేయలేదు, ఏదో పర్పస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా వ్యతిరేకంగా అంటే తిరగబడ్డాయి, రీవ్యాంప్ అయిపోయింది. అంటే గవర్నమెంట్ పోవడానికి ఏంటంటే ఏపీ ల్యాండ్ ఏంటంటే ఆస్తుల వివరాలు మనకు స్టేట్లో ఎన్ని ల్యాండ్ ఖాళీగా ఉన్నాయి, ఏది కబ్జా చేయొచ్చు, ఏది కబ్జా చేయకూడదు, ఏది క్లియర్ ఉంది. నాన్ క్లియర్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు మీ ఓనర్షిప్ పోతుంది. ఇప్పుడు సపోజ్ మీకు 10 ఎకరాల ల్యాండ్ ఉందని, ఎకరం 5 కోట్లు 50 కోట్ల ల్యాండ్ ఉంది, మీరు ఒక్క రికార్డ్ టాలీ కాదు మీది కాదని చెప్పేస్తాం. అలాగని మీరు కోర్టులో కింద లెవెల్ కోర్టులో కేసు వేసుకోవడానికి కూడా లేదు. మీ ల్యాండ్ ఎవరైనా కబ్జా చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ కూడా రాదు గవర్నమెంట్ అండి. 2 సంవత్సరాల వరకు వెయిట్ చేసి, లేకపోతే ఆ డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో ల్యాండ్ ఆటోమేటిక్ గాయబ్ అయిపోతుంది. సో ఎవరైనా ఓనర్ వెళ్ళాలంటే హైకోర్టుకి వెళ్ళాలి. ఎంతమంది రైతులు హైకోర్టుకి లాయర్ అపాయింట్ చేసుకొని వెళ్ళగలుగుతారని మీకు తెలుసు. 1/2 ఎకరం, 1/2 ఎకరం, 1 ఎకరం ఉంటారు రైతులకి. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, అంత డబ్బులు ఉండవు. సో ఇవన్నీ కూడా నెగిటివ్ ఫ్యాక్టర్గా ప్రూవ్ అయినాయి. సో దానివల్ల అది వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లంగా క్రియేట్ అయ్యి
అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే నేను సీఎం అయితే కనుక నా రెండో సంతకం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి పెడతానన్నారు. సో అది ఒక విన్ ఓవర్ పాయింట్ టు సిబిఎన్, అది ఒక డ్రాబ్యాక్ టు వైఎస్ఆర్ జగన్. సో ఇలాంటివన్నీ చూసుకుంటే ఇంటెన్షన్ అయితే కరెక్ట్ ఉంది, బట్ అమలుపరచడం కరెక్ట్ అమలుపరచకపోతే ఇప్పుడు 553 కోర్టులు చేసే పని ఎల్టీఓ చేయలేరు అనేది ఒక అపోహ. చేసిన స్వార్థం కూడా చేయొచ్చు. వాళ్ళు ఫేవరబుల్గా డెసిషన్, ఒక ఓనర్ ల్యాండ్ ఆక్యుపై చేయాలి నాకు ఇంటెన్షన్ ఉంది, మీ ల్యాండ్ నేను ఆక్యుపై చేస్తాను, మీకు కాదని చెప్పేస్తాను, డిస్ప్యూట్లో పడేస్తా. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ డిస్ప్యూట్ ఏదో అమ్ముకొని తీసుకుంటాం, మీకు తెలియని కూడా తెలియదు. దీనికి ఒక సామాన్యుడు ఓనర్కి లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ హైలైట్ చేశారు. సో దీనివల్ల గవర్నమెంట్కి తెలంగాణలో కూడా ధర్నీ అనే డాక్యుమెంట్ అది కూడా నెగిటివ్గా యాక్ట్ చేసింది కేసీఆర్కి. కొన్ని అది ఫామ్ హౌస్కున్నాడు అదొకటి, తర్వాత ధర్నీ అన్నది ఒకటి, అన్ని ఏరియాలు కవర్ చేయలేదు. ప్రతి గవర్నమెంట్ కూడా తప్పులు జరగడం సహజం. కొత్త గవర్నమెంట్ రాగానే ఆ తప్పులు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. బట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది రద్దు చేస్తారు, కొత్త పాలసీలు తీసుకొస్తారు, స్టేట్ని ఎలా డెవలప్ చేయాలనేది ఆలోచన చేస్తారు. సో చూసారు కదండి, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయో తెలుసుకుందాం. ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.